స్వాగతం. హార్టీ వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీళ్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సో ఈ బొమ్మాలితో పాటు ముగ్గురు బొమ్మాలీలు వస్తే బాగుంటుంది కాబట్టి ఈ రోజు రాబోతున్న సెలబ్రిటీ ముద్దు గుమ్మలు ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. స్విఫ్ట్ లాగా గుండెలతోటి ఆడేసుకోకే, సెలినా గోమెజ్ లాగా గుప్పెట్లోకి లాగేసుకోకే. నువ్వు చాలా బంపరని టెక్కే, అతి 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 ఇంతందం చూసాక ఎవడైనా లవ్ లో నా పడకుంటే మనిషేనా? నీకు కూడా ఆ సంగతి తెలుసున్నా, రాతాంతం చేస్తా వేసిన దానా గోళ్ళమే తిరుగుతోంది సూర్యుని చుట్టూ, అబ్బాయిలే తిరుగుతారు అమ్మాయి చుట్టూ. అగ్గి పుల్ల పక్కుమంటే రాతా నిప్పు, ఈయన చల్లన మార్చగలం నువ్వే చెప్పు. ఎనబిల్ల గుర్రాన్నిట ముంచిపోవాలా నీ మసుగాల, రాయ పిల్ల గొప్ప దాటి వచ్చి చూడే. ముందుగా మా లక్ష్ములకు పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి బ్యూటిఫుల్ సారీ. ఎంతటి మొనగాడికైనా చెమటలు పట్టే ఆ క్షణం ఏమిటి? అప్పుడబ్బా ఆడాళ్ళు మహాముదురులు. ఇప్పుడు నీ చెమటలు ఎట్లా కారుతాయో మేము చూస్తాం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. వచ్చేవా పరబ్రహ్మ పరమేశ్వర. ఇదే మనం పంజగుట్ట టెంపుల్ దగ్గర వాడితే ఉంటాయి. అప్పటి నుంచి అనుశ్రీ బాగా సైలెంట్ గా ఉంది కాబట్టి ఈ పొజిషన్ సంప్రదేశ్ బాబు చెప్తే ఆ పొజిషన్ ఎవరినన్నా పాడేసావా? చాలా మంది పాడేయాలని ట్రై చేశారు నన్ను. కళ్ళు దబ్బాయాలకి నీకు ఇంకొక పోజ్ ఇవ్వాలా? ఎస్, మరి ఈ రోజు మా సెలబ్రిటీ లక్ష్ములు వచ్చేసారు. సీరియల్స్ లో రోజు ఏడ్పులు అంటూ ఉండే వీళ్ళకి కొన్ని నవ్వులు అండ్ అలాగే బంగారాన్ని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ముందుగా అనుశ్రీ, Yes. how are you? I'm fine. How are you? I'm super good. సో నీ పేరులో శ్రీ ఉంది, నా పేరులో శ్రీ ఉంది. సో శ్రీ అంటే బేసిక్ గా తెలుసు కదా మీనింగ్ ఏంటి? శ్రీ అంటే లక్ష్మీదేవి అని అంటారనమాట. సో శ్రీముఖి అని అంటే లక్ష్మీదేవి ముఖం, అనుశ్రీ అని అంటే అను వెనకాలే ఎప్పుడు శ్రీ ఉంటుంది అని. సో అనుశ్రీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? Good. Cool going. సో కూల్ గా నడుస్తున్న ఈ లైఫ్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఏమైనా జరుగుతుందా? Interesting గా అంటే రోజు షూటింగ్స్ లో బిజీ. షూటింగ్ ల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఇంట్రెస్టింగ్ అంటే తెలుగు చూడు, ప్రత్యూష చూడు చెప్పు. ఇంట్రెస్టింగ్ అంటే రోజు రాత్రుల్లో ఫోన్ పట్టుకొని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నావా అని అడుగుతున్నా. అది కామన్ గా జరుగుతుంది, షూట్స్ లో కూడా జరుగుతుంది. అది కాదు, పాయింట్ కి రా. సో ఎవరినన్నా పాడేసావా? చాలా మంది పాడేయాలని ట్రై చేశారు నన్ను. నిన్ను పడేయడానికి ట్రై చేస్తున్నారా? కళ్ళు దబ్బాయాలకి పాడేద్దమ్మా. ఇలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోండి డైరెక్ట్ గా. పాడేసి దాని తర్వాత లవ్వులు అవన్నీ అవసరమా? పెళ్ళైన తర్వాత లవ్ చేసుకోండి, బాగుంటుంది కదా. సో ఈ రోజు నువ్వు మాక్సిమం బంగారం గెలిచేసుకోవాలి. అండ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఇన్ లైఫ్ హ్యాస్ టు బి వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. అండ్ ప్రత్యూష
వస్తే సోడా బుడ్డిదానా రౌండ్ ఇంకా స్టార్ట్ కాలేదు, నేను ముఖం చూడలేకపోతున్నా, తీసే తొందరగా. ఇప్పుడు చెప్పు, నేను బొట్టు పెట్టుకున్నానా లేదా? పెట్టుకోలేదు. ఇప్పుడు నేను ఏ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నా? సో చెప్పు, ఏం జరుగుతుంది లైఫ్ లో ఇంట్రెస్టింగ్ గా? వాట్ ఆర్ యూ డూయింగ్? సీరియల్స్ చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం యాంకరింగ్. సో షోస్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఇలా గేమ్ షోస్కి వచ్చి ఎంటర్టైన్ అవుతూ ఉన్నాను. సో ప్రత్యూష, ఏమైనా ఒక పాట మాకోసం వదిలితావా స్టార్టింగ్ లో? అటు నువ్వే ఇటు నువ్వే అటు నువ్వే ఎదుగుతున్నా, ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. నెక్స్ట్ ఉంది మా బృందా, మా దాదా ఈరోజు మా ఏరియాకి. బృందక్క ఎట్లున్నావే? మంచిగున్నావా? మంచిగా ఉన్నాను బిడ్డ. అంతా లైఫ్ లో అంతా మంచిగానే నడుస్తుందా? మంచిగా ఉంది. ఓకే, సో బృందా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? యా, నథింగ్, అంతా ఫైన్. ఫైన్. 500 రూపీస్ పైన, 1000 రూపీస్ పైన. ఓకే, చాలా విచిత్రంగా ఉంది ఈ కాంబినేషన్ ఈ రోజు. మళ్ళీ అసలు ఏం జరుగుతుందో చూసేద్దాం. సో రౌండ్ 1 పాటలకు సంబంధించింది. హాయిగా పాటలు పాడేసుకుందాం. రెండు టోటల్ గా 6 గ్రాముల బంగారం కోసం మనం ఆడబోతున్నాం. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. పాటకి ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ. ఓకే అనుశ్రీ, నువ్వు మెలడీస్ బాగా వింటావని అంటున్నావు కాబట్టి నీకు ఎలాంటి సాంగ్ వస్తుందో చూసేద్దాం. సో ఫస్ట్ సాంగ్, చూడొద్దంటున్నా చూడొద్దంటున్నా, చూస్తూనే ఉంటా, నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా. వద్దొద్దంటున్నా, వస్తూనే ఉంటా, కలకాలం నీ కౌగిల్లి నా ఇల్లు అనుకుంటా. వచ్చేవా వచ్చేవా మోమాట ఇంకా వెలగేలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. ఇదే మనం పంజగుట్ట టెంపుల్ దగ్గర వాడితే ఉంటాయి. సరే, పారడీ కూడా చేసేసి పాడేసాయి. అదే బ్లాంక్స్ లో నేను ఇచ్చే ఒక పదాన్ని వాడాలి. ఓకే ఓకే, ఆ బ్లాంక్స్ లో నువ్వు పెట్టాల్సింది ఓకే. ఇప్పుడు పాడు. చూడొద్దంటున్నా, నా కోసం పుట్టావనుకుంటా. వద్దొద్దంటున్నా, వస్తూనే ఉంటా, కలకాలం నా ఇల్లు బాబా అనుకుంటా. లాస్ట్ ఎలుకనైతే ఏమో చేసింది. ఓకే, సో నువ్వు చెప్పిన పదాలు కరెక్ట్ కాదో చూసే టైం వచ్చేసింది కాబట్టి రైట్ ఆన్సర్స్. 2 గ్రాములు. దా మహేష్ బాబు. ఓకే, అలా జరిగిందనమాట. సో ఫైనలీ మా అనుశ్రీ 2 గ్రాముల బంగారం గెలిచేసుకొని తన ఖాతాని ఓపెన్ చేసేసింది. లక్ష్మీదేవి, శ్రీ అంటే లక్ష్మీదేవి. సో ఇప్పుడు మా ప్రత్యూష సోడబుడ్డి ఏం చేస్తా చూసేద్దాం. ఇంతకు నువ్వెవరు, ఇంతకు నువ్వెవరు, వయసుకు నా వరసకు నాకెవరు, అంతగా గుచ్చి గుచ్చి చెప్పే మూతి వాగుతుంది. ఇంతకు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు, ఇంతకు ముందెవరు, ఇంతగా నాకెవరు, చెంతకు వచ్చి చెప్పిన వారే లేరెవరు. గోవింద గోవింద. రైట్ ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. అండ్ రైట్ ఆన్సర్స్ ఆర్ వచ్చి 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 ఏం చేయక అక్కడే ఉంది. వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా వారి దేవుడా వారి దేవుడా. 2 గ్రాముల బంగారం మాకు ఇచ్చేసావు కాబట్టి మా దగ్గర ఉంది. ఇప్పుడు మా బృందక్క ఏమనుకుంటున్నారా? బృందక్క, మనకి ఎట్లాంటి పాటలు నచ్చుతాయి? మెలోడీ సాంగ్స్. మెలడీ సాంగ్స్. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గడ్డి పెట్ట గడ్డి
మంచి మెలోడీ అసలు. మంచి మెలడీ సాంగ్ అది. ఎంత melody. మన మెలడీలో కూడా నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గండి మైసమ్మ. అది ఓకే. సో నీకు సంబంధించిన సాంగ్ రెడీగా ఉంది, చూసేద్దాం. 2 గ్రాముల బంగారం నువ్వు గెలుచుకుంటావు లేదా కూడా కనుక్కుందాం. సో సాంగ్ ప్లీజ్. సరగనంటి సమయంలో సరికొట్టానంలో యమ్మ జోర్ 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 జోరే చింతకాయలు రవి వెంకటేష్ అనుష్క. హే సరదాకే వెంకి బాబు పాట అట్లా వేయద్దు. యమ్మ జోర్ 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 అదొకటే వచ్చింది. జోర్ 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 ఆ? జోర్ 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 అదొకటే తెలుస్తుంది. ఏమొచ్చక్క నీకు? పేరుకి మాత్రం దాదా వాళ్ళిద్దరికంటే హైటెక్ ఉన్నావు. పాడు పాడు పాడవే. టైం అయిపోతుంది. తల్లవాడు ఇంకా తల్లవాడు అక్కడ ఏసీ ఉంది కదా, ఆ పొక్కలో పోయి కూర్చో. ఇప్పుడు నువ్వు ప్యారడీ చేయాలి. సో నేను నీకు ఇస్తుంది ఏంటంటే నీది ఇప్పుడు 3, 2, 1 ప్యారడీ. హే సరదాకే తుస్ పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే తుస్ యమ్మ జోరు 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 జోరే తుస్ అందరిలో. పేరుకి అక్క దాదా కానీ లోపల మాత్రం అమ్మ పూరు. ఇప్పుడు మనం పాడలేం కదా, రైట్ ఆన్సర్స్ చూసి పీకేదేమున్నది. ఆ 2 గ్రాములు తీసుకొని నేను నా బుట్టలు వేసేసుకుంటా. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది. ఓకే గర్ల్స్, సో రౌండ్ నెంబర్ 2 తెలుసు కదా. మనము ఇప్పుడు అలా 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 టూరింగ్ టాకీస్కి వెళ్ళిపోయి వస్తాం అనమాట. టూరింగ్ టాకీస్ రోజులు గుర్తున్నాయా? రూపాయి బిల్లులు ఇస్తే టికెట్లు ఇచ్చేవాళ్ళు, బాల్కనీలో కూర్చొని అందరు పేపర్లు ఎగలేసుకుంటూ చూసేవాళ్ళు. ఇప్పటిలాగా ఐమాక్స్లు రిక్లైనర్లు అవన్నీ ఉండకపోయాయి. అర్థమైందా? ఏందో ఏమో వాళ్ళ జనరేషన్ వాళ్ళకి కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2 టూరింగ్ టాకీస్. ఓకే, సో రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేసే ముందు మీ ముగ్గురికి ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. ఎంతటి మొనగాడికైనా చెమటలు పట్టే ఆ క్షణం ఏమిటి? అనుశ్రీ చెప్పు. అమ్మో మా ప్రత్యూష ముసి ముసి నవ్వులు నవ్వేసారంటే ఆన్సర్. ప్రత్యూష చెప్పమ్మా. అప్పుడబ్బా ఆ? ఆడాళ్ళు మహాముదురులు. అంటే ఏంటబ్బా నాకు తెలీదు. పెళ్లి చేసుకుంటే తొందరగా తెలుస్తుంది. చేచి ఎడ్యుకేషన్ అది చెప్పు. శోభనంలో ఏం జరుగుతుంది? ఏం లేదు ఏం లేదు, పెళ్లి ఇద్దరు ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు కదా, ఇద్దరికి టెన్షన్ గానే ఉంటుంది కాబట్టి చవట్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఓ ఎలా మాట్లాడుకుంటారు ఒకసారి చేసి చూపిస్తావా బృందాతో? బృందా రండి. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే. ఎట్లాగో మొనగాడు రేంజ్ లో ఉంది కాబట్టి మా ప్రత్యూష అనే పెళ్లి కొడుకు. ఓకే, మీరు మీకోసం స్పెషల్ రూమ్ అరేంజ్మెంట్స్ కూడా చేసాం మేము. రాజుగారికి అది కూడా ఉంది. అక్కడికి వెళ్ళి మాట్లాడుకోని కానీ కిటికీ తెరిస్తే మాకు కూడా కొంచెం కనిపిస్తుంది ఏమన్నా. సో నువ్వు మొనగాడు పెళ్లి కొడుకు, నీ పెళ్లి కూతురు నీ వైఫ్ ఫస్ట్ టైం శోభనం గదిలోకి వస్తే మీరు మాట్లాడుకునేటప్పుడు నీ చెమటలు ఎట్లా కారుతాయో మేము చూస్తాం. ఓకే, సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఏం చేయమంటే ఏం చేస్తుంటారు? మొనగాలకి ఎప్పుడు చెమటలు ఉడతాయనంటే ఆల్మోస్ట్ మాకు చెమటలు పుట్టించి టైం చేస్తుంటారు. కట్టెలు కొట్టేటప్పుడు, బండరాయిలు కొట్టేటప్పుడు మొనగాళ్ళకి అప్పుడు చెమటలు పడతాయి. ఎంతటి మొనగాడైనా జిమ్ చేస్తున్నప్పుడు చెమటలు పడతాయి. అవి చెప్పరు కానీ
శోభనం గదిలో సో టూరింగ్ టాకీస్కి వచ్చేసాం కాబట్టి నీ కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి అనుశ్రీ. ఫస్ట్ కాంబినేషన్ చూసేద్దామా? ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. శ్రీహరి అండ్ రాశి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ రవిరాజ పినిశెట్టి గారు ఉంటారు అందులో. తెలుసా? తెలీదా? రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ బలరామ్. చెప్పలేకపోయా. 1 గ్రామ్ మాకు వచ్చేసింది. నీ సెకండ్ కాంబినేషన్ ఏంటో చూసేద్దాం. సెకండ్ కాంబినేషన్ శ్రీకాంత్ అండ్ జేడి చక్రవర్తి గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ అందులో లైలా హీరోయిన్. ఎగిరే పౌరమా? Are you sure? Sure. Okay, what is the right answer? Last combination is megastar Chiranjeevi and Sonali Bendre. Indra? No question mark. Okay, let's see if Indra is the right answer. Perfect! Come on. ఓకే, సో ప్రత్యూష ఇప్పుడు మన దగ్గర 0 ఉంది. ఇప్పుడు నిజంగా నాకు చోట పడుతుంది. అట్లీస్ట్ 1 కావాలా 2 కావాలా? నన్ను 4 చేసుకుంటావా? ఏం చేసుకుంటావో చూద్దాం. కాంబినేషన్ సరిగ్గా చూసి అది వాడి చెప్పు. ఇవ్వచ్చు కదా నీకోసం మంచి క్లూ ఇస్తే నా కాలు ఇరగొట్టించుకోవాలా? వీల్ చైర్ లో నేను ఓడిపోయాను. నువ్వు మాత్రం కలకాలం ఇలాగా షో చేస్తూ పీకి నవ్వుతాయి. ఫస్ట్ కాంబినేషన్ చూద్దాం. ఫస్ట్ కాంబినేషన్ శ్రీకాంత్ అండ్ వడ్డీ నవీన్ కాంబినేషన్ లో వచ్చిన ఒక మూవీ. ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్టర్. అదే నాకు కాదా డౌట్. అదే మీ ఆవిడ మీదొట్టు మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది. రైట్ ఆన్సర్ ఇస్ చాలా బాగుంది. చెప్పలేకపోయావు. సో సెకండ్ కాంబినేషన్ చూద్దాం. సెకండ్ కాంబినేషన్ ఇస్ జగపతి బాబు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ అండ్ అందులో తేజ గారు డైరెక్టర్ గా. దేవుడా, అది ఫ్యామిలీ సర్కస్. ఫ్యామిలీ సర్కస్ ఇస్ ద రైట్ ఆన్సరా? సూపర్ పాప, ఒకటి వచ్చింది. ఇంటికి ధైర్యంగా వెళ్ళొచ్చు నువ్వు. మూడో కాంబినేషన్ ఏంటో చూద్దాం. మూడో కాంబినేషన్ ఇస్ ఓకే వేణు అండ్ సునీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అందులో నిఖిత కూడా ఉంటుంది. నిఖిత కూడా ఉంటుంది కదా, అది ఏమంటారు? ఏం రాముడు కూడా హీరో. ఓకే, సో ఫైనలీ ఇప్పుడు బృందక్క ఉట్టి నిల్చుంది. మీరు అప్పటి నుంచి స్తంభం లెక్క, కరెంట్ పోల్ లెక్క. కుక్కని పంపిస్తే సుస్సు కడితే పోల్కే ऊपर. ఈ కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. ఖాతా ఓపెన్ చేయి. ఓకే, ఫస్ట్ కాంబినేషన్ చూసేద్దాం. ఫస్ట్ కాంబినేషన్ ఇస్ మోహన్ బాబు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ అందులో నాగార్జున గారు కూడా ఉన్నారు. నువ్వు చెప్తావు స్తంభం 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 స్తంభం. సో ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఆన్సర్ ఇస్ అప్పుడు ఎప్పుడు పెడుతున్నారు మనకి. అప్పుడు ఎప్పుడు అబ్బో మనం ఎప్పుడు పుట్టినాము. సెకండ్ కాంబినేషన్ చూద్దాం. సెకండ్ కాంబినేషన్ ఇస్ బాలే బాబు అండ్ అంజలా జవేరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా శిల్పా శెట్టి. అందులో శిల్పా శెట్టి కూడా ఉంది.
అయిపోయింది ప్రాపర్ స్తంభం. నెక్స్ట్ కుక్కర్ వద్దండి రా పైకి. టైమ్ అప్. రైట్ ఆన్సర్ ఇస్ భలే వాడివి బాస్. అబ్బా ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? ఓకే లాస్ట్ కాంబినేషన్ తరుణ్ అండ్ రీచా కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. అమ్మయ్య అందులో అదే నువ్వే కావాలి. నువ్వే కావాలి. जुलिता 1 मिनट होल्ड पे रहो माँ कुछ बोल रहे हैं राइट. Please, कासेप आ जाओ, माँ, देखेंगे నువ్వే కావాలి రైటా. जुलिता जाके बाथरूम में जाओ सुसु. నీ దగ్గరికి రాదు. థ్యాంక్ యూ. అట్లీస్ట్ 1 గ్రామ్ వచ్చింది కాబట్టి దానికి కూడా కొంచెం రెస్పెక్ట్ ఉంది. వెళ్ళిపోయింది. ఓకే దా. థ్యాంక్ యూ. సో ఈ రోజు నేను నీకు 1 గ్రామ్ బంగారం ఇవ్వాలనంటే నువ్వు నేను పెట్టే ఒక అద్భుతమైన పాటకి నృత్యం చేయాలి. ఓకేనా? ఓకే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ బా బా బా. ఎవరయ్యా ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ పెట్టుకొని రామ్ చేత డాన్సులు చేపించింది? ఇక్కడ ఉంది కొరియోగ్రాఫర్. చూసారా చెప్పులేంటి, ఆ మూమెంట్లు ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ కొంట చూపుతో నన్ను చూడడం ఏంటి? అమ్మాయినే అబ్బాయి అనుకుని బాబోయ్ బాబోయ్ డాన్స్ చేస్తే నిజంగా అబ్బాయి వస్తే ఏం చేస్తుంది కావచ్చు ఈవిడ. దాబరుందక్క 1 గ్రామ్ తీసుకొని పోవా? ఓకే గర్ల్స్, సో జులితాన్ని నేను అలా బయట ఉండమని చెప్పేసి వచ్చాను. డోంట్ వరీ బృందా. Okay. ఇప్పుడు ఏంటంటే మనము ఒక అద్భుతమైన రౌండ్ ని ఆడబోతున్నాము. స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. వినపడ్లా? వినబడలే. సో హెడ్ ఫోన్స్ తో రెడీగా ఉంది అనుశ్రీ. అనుశ్రీ నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టేసుకుంటే ప్రత్యూష పాప ఇక్కడికి వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తుంది. దానికి వినిపిస్తుందా లేదా అడుగు. వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది. ముఖం పైన కాకి రెట్ట. వినిపించట్లేదు. ఓకే, సో నేను నీకు ఇస్తున్న పదం గానీ లైన్ గానీ ఏమిటంటే రామాకురా రాకుమారా. Your time starts now. రామాకురా రాకుమారా. రా నా రా నా రా లా రా నా రా రామాకురా నా రా రా రామా రామా. నువ్వు రామా అంటున్నావా రామా అంటున్నావా? రామనే అంటుంది. నీ కళ్ళు కాదు చెవులు కూడా వినిపోయాయి. నాకు అర్థమైంది. రామాకురా రాకుమారా. రామా 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 కు కు రా రా రామాకురా రామాకురా రా రాకుమా మారా. నీ పిండం పెట్టాతి. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఏంటి? రామాకురా రాకుమారా. రామాకురా చెప్పేస్తున్నది. ఆ తర్వాత రాకుమారా చెప్తుంటే వింటలేవు. నువ్వైతే రా 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 దగ్గర ఆగిపోయినవే. చెప్పే విధానం ఉంటది, అర్థమైందా? పెద్ద క్లాస్ అయితే చెప్దు కదా. ఇప్పుడు నీకుంటది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎట్లా చెప్తారో చూద్దాం. నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు బృందక్క వస్తుంది. బృందక్క దగ్గర నేర్చుకో. జులీతా సో నేను ఇస్తున్న పదం గానీ లైన్ గానీ ఏమిటంటే
మల్లె మొగ్గ. Your time starts now. మల్లె. మా ఇంటికి. మా. మా. లే. లే. లే 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 రాజా. మల్లె. 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 మళ్ళీ ఏంటది నెక్స్ట్? మల్లె. నీ బొందక్క సీత ఏడనే రెడీ మొగ్గ. మల్లె. మొగ్గ. మల్లె పూలు. మొగ్గ. మల్లె పూల. నీ బొంద. మొగ్గ. నేను చెప్పనా ఇప్పుడు చెప్పలే. మా మా. లే లే. మో మో. గా గా. మల్లె మొగ్గ. మల్లె మొగ్గ. లేపిందే నేనే చెప్పాను. లేపిందే నేనే నీ చెప్పాను. బొంద చెప్పినావు. జులిత హాఫ్ నేనే చెప్పాను. హాఫ్ నేనే చెప్పాను. హెడ్ ఫోన్స్ తీ. ఓకే సో స్టార్టింగ్ లో మాత్రం చెప్పలేకపోయావు. సెకండ్ టైం నేను చెప్పినప్పుడు సరిగ్గా చెప్పావు, విచ్ ఇస్ మల్లె మొగ్గ. దా 2 గ్రాములు. నేను జులిత అనగానే ఎందుకు భయపడుతున్నాను? నిజంగానే జులిత పరిగెత్తుకుంటూ వచ్చి నేను సుసు చేసేసి పోతుందని నమ్మకం నీకు ఉందా? అంటే ఏమో నువ్వు అలా అనేసరికి నాకు డౌట్ గా అనిపిస్తుంది. నేను నిజంగానే స్తంభంలో ఉన్నాను. జులిత So very good. Now in this process, what are we gonna do is like Pratyusha the intellectual will put headphones. Yeah. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒకటే వినిపిస్తలేదంట. హెడ్ఫోన్స్ పెట్టేసుకుంటే ఇప్పుడు అనుశ్రీ వచ్చి హెల్ప్ చేస్తుంది. అనుశ్రీ ఇట్రా. పంది ముఖం దానా. పంది ముఖం దానా. తోడా బుడ్డి. తోడా బుడ్డి. సో నేను నీకు ఇస్తున్న పదం ఏమిటంటే రుబ్బు రోలు. రుబ్బు రోలు. ఓకే. యాక్ట్ చేయొచ్చు కానీ ఏంటంటే బాడీతో ఇట్లా చేతులు వాడద్దు. ఓకే. Your time starts now. రుబ్బు రోలు. చేయట్లేదు, చేస్తూ చెప్పాలి. రుబ్బు. 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 రుబ్బు రోలు. రోలు. రుబ్బు రోలు. నీ బొంద అక్కడ పోయి చెప్పు. పచ్చి పాలు చెప్పు. అయిపోయిందని అంటున్నానా? పచ్చి పాలు. పచ్చి పాలు. పచ్చి పా. పాసిపోయిన ముఖం దానా. పాసి పాసి పోయినా. ఏంటి? పాసిపోయినా. పాసిపోయినా ముఖం దానా. ముఖం దానా. బా వాళ్ళ గురించి వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా చెప్పుకుంటారు అట్లా. హెడ్ ఫోన్స్ తీసే. రుబ్బురోని రైట్ ఆన్సర్. ఇక్కడికి వచ్చేసే బృందా. ఓకే సో ప్రత్యూషకి నేను ఇస్తున్న పదం ఏంటంటే కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా. చాలా అందంగా ఉంటావు నువ్వు. చాలా అందంగా ఏడ్చి సస్తావే నువ్వు. నీ ముఖము నువ్వు. నీ పంది ముఖం దానా. పంది పోవే. ఎక్స్ప్రెషన్ కి నేను చెప్పేదానికి తేడా లేదు. ఓకే సో నేను నీకు ఇస్తున్న పదం ఏమిటంటే ములక్కాయ. ములక్కాయ. Your time starts now. ము. లా. యా. లా. కాయ. కా. లా. చేద్ది. చేద్ది. అక్షరం మీద నుంచి చేద్ది. నా. కా. కా. రా. కా. కా. యా. ముక్క. ముక్కాల ముక్కాబులా. లా. కాయ. లా. అదే శోభన గురించి బాగా మాట్లాడతా అక్క. ములకాయ. ములకాడ. ములక్కాడ. యా యా యా. నీ పొందగా. ములక్కాయ. రైట్. ములక్కాయ. తిను. ముక్కులో పెట్టుకో 2. ఎందుకు? ముక్కులో పెట్టుకో అని అంటున్నా. 2 ములక్కాయలు. ముక్కు. ముక్కు. ఇక్కడ రా. ఇంత పచ్చిబూతులు మాట్లాడితే మాది ఫ్యామిలీ షో, అసలు ఎలా చూస్తారు జనాలు? నేను ఏమన్నా ములక్కాడ. ఇప్పుడు శోభనం గురించి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిండ్రు? శోభనం తర్వాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు? ములక్కాయనా?
అంటే ఏంటి? ఆ పదం ఇచ్చింది ఎవరు ఇప్పుడు అసలు? అసలు ఎవరిచ్చారండి ఆ ఆ పదం? పదం ఇచ్చింది ఆ ఎవరు? అమ్మాయికి నేనేమి ఇచ్చాను? జులిత అని ఇచ్చాను. ఆయనకు ములక్కాయ అని చెప్పుకొని మీరు ఏమేమో మాట్లాడి తల దించుకో, తల దించుకో వెంటనే. చేతులు చాపు. 1 2 కాలు ఇట్లా గోరుతోటి ఇట్లా ఇట్లా గీకు. సిగ్గుపడు. పందిలాగా పంది గెలికినట్టు కాదు. చేతి 2 3 4 పో. సో అలా జరిగిపోతే ఇప్పుడు మా జులిత ఏం చేస్తుందో చూద్దాం. స్తంభం లాగా నిల్చుంటుందా లేకపోతే చెప్తుందా? సో జులిత నువ్వు ఆడాలంటే అనుశ్రీ రావాలి. అనుశ్రీరా పెట్టేసుకో. ఫస్ట్ చెప్పేసి కదా ఏంటండి. ఇగో జులిత నువ్వు జుజ్జురు బుజ్జు. ఓకే వినపడట్లేదు. సో నేను నీకు ఇస్తున్న పదం కానీ లైన్ కానీ ఏమిటంటే జజ్జనకర్ జనారే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జజ్జనకర జ 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 జి చాచి జజ్జి చచ్చి జులిత జజ్జి జ జ చచ్చి లా జజ్జి లా జడ్జి గజ్జి కాదు నాన్న. జజ్జనకర జనారే. జజ్జ జులిత జనకర జులిత జజ్జనకర జనారే. ఏ జజ్జనకర జనారే. ఆ జంజిలక జనారే. చచ్చిని కడుపును పుడత చెల్లమ్మ. అది మేము ఇట్లా చెప్పినావు. చచ్చిని కడుపును పుడత చెల్లమ్మ డిస్ట్రాక్ట్ చేయడానికి. నువ్వు దాన్ని జజ్జనకర జనారే అంటావా? ఒకరు చావు నీకు జజ్జనకర జనారే అవుతుందా? జజ్జనకర జనారే వినిపిస్తుందా? ఇట్లా కరెంటు పోల్ లాగా ఉన్నావు. వెరీ గుడ్. సో నేను నీకు ఇస్తున్న పదం గానీ లైన్ గానీ ఏమిటంటే పులుపు. హలో 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 నువ్వు దీన్ని సిగ్గుపడుతూ చెప్పాలి. ఓకేనా? ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. గట్టి చెప్పు, నువ్వు గట్టి చెప్పు. సిగ్గేదే సిగ్గేదే. పులుపు పులుపు మొద్దు మొహం. పులుపు పులుపు పూలు. పులుపు సిగ్గేదే. పూల బుట్ట. పులుపు సిగ్గేదే. పులుపు పులుపు. ఇబ్బంది చేద్దాం. దా ఆమె విలు చెవులకి ఇలా తీమను. తీయి కదే దా. ఒకటి 2 3 4 కంగ్రాచులేషన్. సో ఇంతటితో రౌండ్ నెంబర్ 3 కూడా అయిపోయింది కాబట్టి అర్జెంట్ గా మనము ఈ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ గోల్డ్ పరిస్థితి కూడా చూసేసేయాలి. సో ఇది గెలుచుకోవాలంటే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ పర్ఫామ్ చేసేసి మీరు గెలిచేసుకోవచ్చు. సో ఆ టాస్క్ చాలా సింపుల్. టాస్క్ ఏంటంటే ఈ మధ్య చాలా చాలా ట్రెండింగ్ అవుతున్నది ఒకటి మానిక్విన్ ఛాలెంజ్. మనం ఏ పొజిషన్ లో అయితే ఉండిపోతామో అదే పొజిషన్ లో ఉండాలి బొమ్మలాగా, మానిక్విన్ లాగా. సో కెమెరా మీ చుట్టూ 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 తిరుగుతుంటుంది. ఎవరైతే ఎక్కువసేపు ఆ మానిక్విన్ లాగా ఉంటారో వాళ్ళకే ఆ 1 గ్రామ్ గోల్డ్. సో ప్లీజ్ కమ్ టు పొజిషన్. నేను ఒక పొజిషన్ ఇచ్చేస్తాను. సాంగ్ ప్లే అవుతుంది. సో ఎవరైతే ఎక్కువసేపు ఆ పొజిషన్ లో ఉంటారో వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్. సో అప్పటి నుంచి అనుశ్రీ బాగా సైలెంట్ గా ఉంది కాబట్టి ఈ పొజిషన్ దా. ప్రతిష ఒక లెగ్ స్ప్లిట్. అమ్మో సంపూర్ణేష్ బాబు చెప్తే ఆ పొజిషన్ ఇట్లా ఎగో ఎట్లా అలానే ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ జులిత నీకు ఇంకొక పోజ్ ఇవ్వాలా? ఓకే నువ్వు ఇక్కడ నుంచి ఉంటా. నేను నిల్చోను. నువ్వు ఏ సపోర్ట్ అన్నా తీసుకో, అక్కడ పోడియం సపోర్ట్ అన్నా తీసుకో, ఏమన్నా తీసుకో, కానీ 1 లెగ్ షుడ్ బి ఇన్ ది ఎయిర్. ఓకే గో. రెడీ? మీ పొజిషన్ లోకి వెళ్ళిపోండి. రెడీ? యువర్ టైమ్స్. మూతేది నీ మూతిలా పెంక మీద గరం చేసి
టీవీ చూస్తున్న పందుల పెంపకం వాళ్ళందరూ మా కోసం కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఓ దేవుడు. యాక్చువల్లీ నేను ఇలా పెట్టిన పొజిషన్ సడన్ గా ఇలా ఎందుకు వచ్చేసిందో నాకు అర్థం కాలేదు. ఈవిడ మూతి మాత్రం కాన్స్టెంట్ గా అలా ఉంటుంది. సో ఈ భారీ డిసిషన్ ని నేను బాగా ఆలోచించి తీసుకోవాలి. అండ్ ఈ 1 గ్రామ్ బంగారం వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ సూపర్ డూపర్ గా మాస్ మూవ్మెంట్ ని చేయలేకపోయినా ఈ పండు పిల్లకి ముద్దండి, ముద్దండి. ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ద షోకి వచ్చేసాము. సో ఫైనల్ స్టేజెస్ అనగానే ఆ రాజుగారి గది ఎవరు ఆడుతున్నారు అని తెలుసుకునే సమయం వచ్చేసింది. సో 3 రౌండ్లు పూర్తయిపోయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత బంగారంతో ఉన్నారో తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. విచ్ మీన్స్ టై అయింది వీళ్ళిద్దరి మధ్య. సో ఈ రోజు అనుశ్రీ అండ్ ప్రత్యూష ఇద్దరు కలిసి ఆడబోతున్నారు రాజుగారి గది. సో నేను వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్ ని పెట్టేసి రావాలనంటే మనం రౌండ్ స్టార్ట్ చేసేయాలి. స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4 రాజుగారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. సో నేను వెళ్ళిపోతున్నాను. విషింగ్ యూ బోత్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో నేను 13 గ్రామ్స్ ఆఫ్ డ్రాప్ బాక్స్ ని లోపలికి వెళ్ళి పెట్టేసి వచ్చేసాను. సో గర్ల్స్ ఇద్దరికి ఒక్కొక్కటే ఛాన్స్. సో బాగా ఆలోచించి టెల్ మీ, ఒక నంబర్ చూస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. టేక్ యర్ టైమ్ అండ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ లెట్ మీ నో. నాకు ఇక్కడ ఉంది చెప్పు. ఏంటమ్మా అసలు జునీత మీతో ఏం చేస్తుందని చూడనీకి వచ్చిన అంతే. సరే చెప్పండి. అంటే ఎప్పుడు 1 అని అంటున్నారు కాబట్టి షూరా? అంటే ఎప్పుడు ఆల్వేస్ 1 నెంబర్ 1 లోనే ఉండాలని ఫీల్ అవుతుంది కాబట్టి. లెట్స్ ఆస్క్ ద బృందా గర్ల్, ద జులీత, యూ టెల్ మీ. పాప కూడా వచ్చి మాతో డిస్కస్ చేసి చెప్పు 1 2 3. తను ఫస్ట్ నెంబర్ 1 లో ఉంటానంటుంది కాబట్టి నంబర్ 1. ముగ్గురు కలిసి కట్టుగా 1 అంటున్నారు కాబట్టి ఇంకా నేను వీళ్ళతో డిస్కషన్ పెట్టుకోను. ముగ్గురే ఉన్నారు. సో వేరే ఎక్కడన్నా ఉంటే మాత్రం అది సీదా మా వీకెండ్ లక్ష్మిలోకి వెళ్ళిపోతుంది. మీకు ఖాళీ చేతులు. అంటే మీరు ఏం గెలుచుకున్నారో దాంతో బాగుందిగా తీసుకెళ్తాం. అవునులే. అబ్బాబ్బా. ఓకే, సో ఇద్దరు కలిసి డోర్ నెంబర్ 1 వెనక ఆ డ్రాప్ బాక్స్ ఉంది. ఆ డ్రాప్ బాక్స్ లో 13 గ్రాముల బంగారం ఉంది అని అంటున్నారు కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ ఫ్రీజ్ రాజుగారి గది నంబర్ 1.
కలిసి 13 grams ఆఫ్ గోల్డ్ గెలిచేసుకున్నారు ఈ రోజు, విచ్ ఇస్ 6.5 లేకి లెక్కలు చేయకు. సో 6.5 ఇద్దరు ఆల్రెడీ 6 గెలుచుకున్నారు. సో 6.5 + 6 ఎంత? 12.5 grams బంగారంతో వెళ్తున్నారు. సో ఇద్దరు ఏం చేయబోతున్నారు వీటితో? సగం నాకు చేసుకున్నాను, ఏంటది? పార్టీ చేసుకున్నాను. అంత కాస్ట్లీ పార్టీయా? నిజంగానా? చేసుకున్నా ఏముంది ఇది? సో చూసారు కదా, ఈ రోజు ఇంత గోల్ చేశారు వీళ్ళు ముగ్గురు. మరి రేపేం అవ్వబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ప్రతిరోజు మండే టు సాటర్డే జీ తెలుగులో చూడాల్సిన ప్రోగ్రామ్ ఏమిటి? గోల్డ్ కళామందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను. పార్ట్ బై విజయలక్ష్మి జీర్ మిన్పగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. బై.